రీసెంట్ గా మన ఛానల్లో ఒక కామెంట్ చూసాను నేను. అసలు ఏం చేయాలో తెలియట్లేదు, ఏం నేర్చుకుందామన్నా గానీ చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏది నేర్చుకుని అసలు క్లారిటీ రావట్లేదు, ఎక్కడ స్టార్ట్ చేయాలన్నా గానీ చాలా భయంగా ఉంది అని. అండ్ ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే బయట జాబ్ మార్కెట్ చూస్తే ఎవరికైనా అంతే భయంగా ఉంటుంది. ఈ టాపిక్ గురించి మనం ఆన్లైన్ లో ఎన్ని వీడియోస్ చూసినా కూడా ఒక పాయింట్ అసలు డిస్కస్ చేయట్లేదు. అదేంటంటే 2026 లో వరల్డ్ మొత్తంలో రాస్తున్న 100% కోడ్ లో 46% ఇప్పుడు ఏఐనే రాస్తుంది. అండ్ ఈ విషయం మన ఒక్కరికి కాదు, కంపెనీస్ ఇంకా బాగా తెలుసు. అందుకనే కంపెనీస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా కంప్లీట్ గా మారిపోయింది. అందుకే ఈ వీడియోలో క్లియర్ గా అసలు ఎవరైనా కానీ వాళ్ళ కెరియర్ ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంటే అసలు ఎలాంటి టెక్నాలజీస్ నేర్చుకోవాలి, బయట ఎలాంటి వాటికి జాబ్స్ ఉన్నాయి అండ్ వాటి సాలరీస్ ఎంత, ఇలాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. ఇంక్లూడింగ్ నేను కూడా ఈ రోజులో ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకుంటాను అని క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఏం నేర్చుకోవాలి అనే క్లారిటీ నీకు రావాలి అంటే నీకు 4 థింగ్స్ అర్థం కావాలి. ఫస్ట్ వచ్చేసి ఈ ఏఐ ఏజ్ లో కంపెనీస్ అసలు ఇంటర్వ్యూస్ లో ఫ్రెషర్స్ ని అసలు ఏం అడుగుతున్నాయి. సెకండ్ వచ్చేసి అసలు కంపెనీస్ ఎటువంటి రోల్స్ కోసం హైర్ చేసుకుంటున్నాయి అండ్ వాటి సాలరీస్ ఎంత. థర్డ్ వచ్చేసి కాంపిటేటివ్ జాబ్ మార్కెట్ లో నువ్వు సర్వైవ్ అవ్వాలి అంటే నువ్వు ఏం చేయాలి. ఈ 3 అర్థమయ్యే టైం కల్లా నీ కెరియర్ కి, నీ సిచ్యువేషన్ కి ఏ జాబ్ అయితే కరెక్టో నీకే క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద వీడియోకి హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ క్లిక్ చేసావంటే వీడియోకి ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి టార్గెట్ 2 lakh హైప్ పాయింట్స్ పెట్టుకుందాము. కింద హైప్ చేసేయండి, మీ సపోర్ట్ చూపియండి. చలో ఫస్ట్ పాయింట్, ఇంటర్వ్యూస్ లో ఇప్పుడు ఫ్రెషర్స్ ని ఏం అడుగుతున్నారు అని క్లియర్ తెలుసుకుందాం. లాస్ట్ 50 years గా ఇండియాలో టెక్నికల్ ఇంటర్వ్యూస్ అంటే మెయిన్ గా ఒకటే చెక్ చేస్తారు, నీకు సింటాక్స్ ఎంత వరకు గుర్తుంది, నీకు ఫంక్షన్ గుర్తుందా లేదా, నువ్వు క్లాస్ లో చదువుకుంది నువ్వు బట్టి కొట్టావా లేదా. అంతే, గేమ్ అంతా ఇలానే ఉండేది, బట్టి కొట్టడము దాంతో పాటు ఆప్టిట్యూడ్ ప్రిపరేషన్. అండ్ ఈ రోజు ఏఐ వల్ల ఆ గేమ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే వరల్డ్ మొత్తంలో 84% ఆఫ్ ప్రొఫెషనల్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్రీ సింగిల్ డే వాళ్ళ వర్క్ లో ఏఐ ని యూజ్ చేస్తున్నారు. గిట్హబ్ కోపైలట్ ఆల్మోస్ట్ 46% ఆఫ్ ద ఎంటైర్ కోడ్ గిట్హబ్ కోపైలట్ మాత్రమే రాస్తుంది. అండ్ ఎవ్రీ సింగిల్ కంపెనీలో జూనియర్ ఇంజనీర్ నుంచి సీనియర్ ఇంజనీర్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏఐ టూల్స్ ని కంపల్సరీ యూజ్ చేస్తున్నారు. సో కంపెనీస్ కూడా వీటిని నోటీస్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో అసలు ఏం అడుగుతున్నారు అనేది కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. సో ఈ రోజుల్లో కంపెనీస్ మెయిన్ గా 3 డిఫరెంట్ థింగ్స్ అడుగుతారు. ఫస్ట్, అసలు ముందు ఎప్పుడు రాని కొత్త ప్రాబ్లమ్ నీ చేతిలోకి ఇస్తే నువ్వు సాల్వ్ చేయగలుగుతావా లేదా, లేదంటే నువ్వు ఓన్లీ బట్టి కొట్టే ప్రాబ్లమ్స్ మాత్రమే రాయగలుగుతావా. సెకండ్, నీకు ఒక ప్రోడక్ట్ ఇస్తే దాన్ని ఎండ్ టు ఎండ్ నువ్వు బిల్డ్ చేయగలుగుతావా, హెల్ప్ తీసుకున్నా పర్లేదు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఆ ఎండ్ టు ఎండ్ నువ్వు ప్రోడక్ట్ బిల్డ్ చేసినప్పుడు దాంట్లో నీ చాయిసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా. అంటే ఏ డేటాబేస్ తీసుకున్నావు, ఎందుకు ఆ డేటాబేస్ తీసుకున్నావు, ఏ డేటా స్ట్రక్చర్ తీసుకున్నావు, ఎందుకు ఆ స్ట్రక్చర్ తీసుకున్నావు, ఎందుకు ఇలా బిల్డ్ చేసావు అని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా లేదా. సో ఇవన్నీ కూడా మనం సరిగ్గా ఆలోచిస్తే ఇవన్నీ కూడా బట్టి కొట్టలేనివి. ఇవేంటంటే కంపల్సరీ ప్రాక్టీస్ తో వచ్చే ఆన్సర్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు ఏం నేర్చుకోవాలి అనే క్వశ్చన్ కి ఒకప్పుడు ఒక ఆన్సర్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ రోజుల్లో ఏ లాంగ్వేజ్ వినడానికి బాగుంది అని కాకుండా ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఆర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే నువ్వు ఫాస్ట్ గా ప్రూఫ్ ఆఫ్ వర్క్ ని తయారు చేసి పెట్టుకోగలుగుతావు, అంటే నీ ప్రాజెక్ట్స్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోగలుగుతావు. సో దట్ ఒక రిక్రూటర్ కి చూపించగలుగుతావు దట్ యూ కెన్ బిల్డ్ యాక్చువల్ సిస్టమ్స్ అని. సో నేనేం చేశానంటే మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్క కెరియర్ పాత్ తీసుకుని వాటన్నిటిలో అసలు ఫ్రెషర్స్ కి ఏది యాక్సెసిబుల్ గా ఉంది, యాజ్ అ బిగినర్ గా ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారు అంటే ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా తొందరగా స్కిల్స్ బిల్డ్ చేసుకుని ఎటువంటి జాబ్స్ కి అప్లై చేయగలుగుతారు అని చెప్పేసి షార్ట్ లిస్ట్ చేశాను. 1 by 1 చెప్పుకుంటూ వస్తాను. క్లియర్ గా విను, సీరియస్ గా విను, అండ్ కుదిరితే ఒక పెన్ పేపర్ తెచ్చుకుని నోట్ చేసుకో. సో యాజ్ అ బిగినర్ గా స్టార్ట్ చేసి తొందరగా జాబ్ రావాలి అంటే ఫస్ట్ స్కిల్ వచ్చేసి బ్యాకెండ్ డెవలప్మెంట్ విత్ పైథాన్. సో దీంట్లో ఏం చేస్తావు అంటే సర్వర్ సైడ్ లాజిక్ రాస్తావు, అంటే బ్యాక్ ఎండ్ సైడ్ లాజిక్ అంతా రాస్తావు. బ్యాక్ ఎండ్ సైడ్ లాజిక్ ఏంటి వంశీ అంటే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, క్లియర్ గా విను. బ్యాక్ ఎండ్ అనేది ఒక రెస్టారెంట్ లో కిచెన్ లాగా అనుకో. బయట సైడ్ వచ్చేసరికి కస్టమర్స్ కి మెన్యూ, ఫుడ్ ఇవన్నీ కనిపిస్తాయి. బట్ ఇవన్నీ తయారయ్యేవన్నీ కూడా బ్యాక్ ఎండ్ లోనే ఉంటాయి. వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ గానీ, స్టోరేజ్ గానీ, ప్రాసెసింగ్ గానీ ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ లో అవుతుంది అనమాట. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే నీకు ప్రైమరీగా పైథాన్ స్కిల్ ఉండాలి, దాంతో పాటు జాంగో ఫ్రేమ్వర్క్ ఐడియా ఉండాలి. ఈ 2 స్కిల్స్ తో పాటు ఫాస్ట్ ఏపీఐ గానీ లేదంటే ఒక డేటాబేస్ యాడ్ చేసి దానికి ఒక ఏపీఐ డిజైన్ చేసి పెట్టావు అంటే యువర్ పోర్ట్ఫోలియో ఫర్ దిస్ పర్టికులర్ రోల్ విల్ లుక్ రియలీ రియలీ గుడ్. కరెంట్ గా నౌకరీలో, ఇండీడ్ లో చూసుకుంటే ఈ పర్టికులర్ జాబ్ కి మోర్ దాన్ 3,000+ యాక్టివ్ ప్రొఫైల్స్ ఉన్నాయి, కంప్లీట్లీ ఫ్రెషర్స్ కి. అండ్ వీళ్ళకి ఇచ్చే సాలరీస్ 4 lakhs నుంచి 7 lakhs వరకు ఉంటుంది యావరేజ్ గా. అండ్ ఇంకా మంచి సాలరీస్ కావాలి దీంట్లో అనుకుంటే మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి టెక్నికల్ నాలెడ్జ్ బాగా బిల్డ్ చేసుకుంటే జీసీసీస్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇంకా ఎక్కువ పే చేయడం కూడా రెడీ అవుతాయి. జీసీసీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ లో ఇంకా చాలా వీడియోస్ చేసాము, గో చెక్ దట్ అవుట్. కరెంట్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటి అంటే పైథాన్ ప్లస్ జనరేటివ్ ఏఐ. రైట్ నౌ మార్కెట్ లో ఈ కాంబినేషన్ కి వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓపెనింగ్స్ ఉన్నాయి. దీనిలో నువ్వు ఏం చేస్తావు అంటే పైథాన్ ని ఫౌండేషన్ లాగా తీసుకుని దాని మీద అప్లికేషన్స్ బిల్డ్ చేస్తావు. ఈ అప్లికేషన్స్ లోపల ఏఐ మోడల్స్ యూజ్ చేస్తావు. కొంచెం టెక్నికల్ గా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే లాంగ్ చైన్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది అనమాట. ఆ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది, నీ అప్లికేషన్ ని చాట్ జీపీటీ, క్లాడ్, జెమినై ఇలాంటి మోడల్స్ తో కనెక్ట్ చేస్తుంది. సో దాట్ నీ అప్లికేషన్ లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యాక్సెస్ చేసుకునేలాగా. దీని లోపల ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది, అదే RAG అంటే రిట్రీవ్
రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను నీకు RAG అంటే ఏంటి అని. ఇప్పుడు లెట్స్ సే ఒక MNC కంపెనీ ఉంది, TCS ఉంది అనుకో. TCS వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు సెపరేట్ చాట్ GPT తయారు చేసుకున్నారు. ఆ చాట్ GPT కి వాళ్ళ ఎంప్లాయీ డాక్యుమెంట్స్, కంపెనీ వర్క్ అవర్స్, కంపెనీ లీవ్స్ పాలసీస్, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తారు. సో దట్ ఎనీ న్యూ ఎంప్లాయీ TCS లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ కంపెనీ గురించి ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా సింపుల్ గా ఆ చాట్ బాట్ తో అడిగి తెలుసుకోవచ్చు. నౌ లెట్స్ సే ఒక ఎంప్లాయీ వచ్చి మనకి దసరాకి హాలిడేనా కాదా అని అడిగాడు. సో ఇలాంటప్పుడే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ RAG అనే సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది అంటే ఈ క్వశ్చన్ ని తీసుకుని ఆ క్వశ్చన్ కి తగ్గట్టున్న డాక్యుమెంట్ ఏది అంటే పాలసీ డాక్యుమెంటా, లీవ్స్ డాక్యుమెంటా, లేదంటే టైమింగ్స్ డాక్యుమెంటా చెక్ చేసుకుని దీంట్లో కరెక్ట్ ఆన్సర్ లీవ్స్ డాక్యుమెంట్ కాబట్టి ఆ AI మోడల్ కి ఆ లీవ్స్ డాక్యుమెంట్ తీసుకొస్తుంది అనమాట. సో దట్ ఆ AI మోడల్ ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి హండ్రెడ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూడకుండా ఒక సింగిల్ డాక్యుమెంట్ చూసి ఆ క్వశ్చన్ కి యాక్యురేట్ ఆన్సర్ ఇచ్చేలాగా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం కాంప్లెక్స్ అనిపించింది అంటే డోంట్ వరీ, ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ చేసావంటే ఇంతేనా వంశీ నువ్వు చెప్పినప్పుడు ఏదో అనుకున్నా అంటావు నువ్వే. ఈ రోల్ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 59% తో గ్రో అవుతుంది. అంటే అసలు ఎంటైర్ కేటగిరీ మొత్తంలో కూడా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రోల్స్ ఉన్నాయి దీనికి. దీని ఎంట్రీ లెవెల్ సాలరీ వచ్చేసి 6 lakhs నుంచి 12 lakhs దాకా పే చేస్తున్నారు. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట AI వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా AI వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. AI ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే AI ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు RAG సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక AI ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా AI ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు AI మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రిప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి CynoHub జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ లోపల జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి AI నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ GPT ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ GPT ను క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, RAG సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, AI ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు IT డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ AI సర్టిఫికేషన్ కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ AI రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. సో మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి SQL ప్లస్ డేటా అనాలిసిస్. SQL అంటే ఏంటి? డేటాబేస్ తో మాట్లాడే లాంగ్వేజ్. సో నీ డేటాబేస్ అంతా ఒక లైబ్రరీ లాగా అనుకుంటే SQL ఏం చేస్తుంది అంటే ఒక లైబ్రేరియన్ లాగా నీకు కావాల్సిన బుక్ వెళ్ళి ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చి నీకు ఇస్తుంది అనమాట. సో SQL ని పైథాన్ ని తీసుకుని వీటిని ఎక్సెల్ ఇంకా పవర్ BI తో కంబైన్ చేసినప్పుడు ఒక్క నిమిషం, పవర్ BI అంటే బేసిక్లీ ఇది ఒక మైక్రోసాఫ్ట్ టూల్ అనమాట. ఇది ఏం చేస్తుంది, రా డేటా మొత్తం తీసుకుని ఆ డేటా మొత్తాన్ని చార్ట్స్ కింద, డాష్ బోర్డ్స్ కింద చూపిస్తుంది అనమాట. సో దట్ బిజినెస్ టీమ్స్ ఎవరైతే ఉంటారో వీటిలో చూసి ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది, ఎక్కడ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి, ఇలాంటి బిజినెస్ డెసిషన్ తీసుకోవడానికి. సో పైథాన్, SQL, ఎక్సెల్ ఇంకా పవర్ BI ఈ కాంబినేషన్ నేర్చుకుంటే నీకు ఈజీగా డేటా అనలిస్ట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ రోల్స్ లోపల ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఈ రోల్స్ లో కూడా ఇప్పుడు AI టూల్స్ అనేది ఆల్మోస్ట్ మ్యాండేటరీ అయిపోయింది. బట్ ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ రోల్ ఇస్ నీకు ఈ స్కిల్స్ ఉన్నాయి అంటే ఎంట్రీ లెవెల్ స్టూడెంట్స్ కి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ స్కిల్ టు క్రాక్. దీని సాలరీస్ వచ్చేసి 3.5 lakhs నుంచి 6 lakhs మధ్యలో ఉంటాయి. సో ఈ AI జాబ్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇస్ బ్యాకెండ్ డెవలప్మెంట్. ఈ బ్యాకెండ్ డెవలప్మెంట్ లోపల నువ్వు ఐదర్ పైథాన్ నేర్చుకోవచ్చు ఆర్ జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకోవచ్చు. అండ్ రైట్ నౌ మార్కెట్ లో బ్యాకెండ్ డెవలపర్స్ కి చాలా మంచి డిమాండ్ ఉంది. అవి ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ అయినా ఆర్ కొత్త అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నా కూడా ఆ కంప్లీట్ బ్యాకెండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేయడానికి కంపెనీస్ కి చాలా మంది బ్యాకెండ్ డెవలపర్స్ అవసరం పడుతున్నారు. అండ్ వీటిలో కూడా ఎవరి దగ్గర అయితే అడిషనల్ గా AI స్కిల్ సెట్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. అండ్ మార్కెట్ సర్వైవ్ అవ్వడానికి ఫిఫ్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో ఎందుకు స్పెషాలిటీ అంటే దిస్ ఇస్ ది ఓన్లీ స్కిల్
స్కిల్ వేర్ నువ్వు ఎండ్ టు ఎండ్ కంప్లీట్ ప్రొడక్ట్ మేనేజ్ చేస్తావు. అంటే ఫ్రంట్ ఎండ్ మేనేజ్ చేస్తావు, దాంతో పాటు బ్యాక్ ఎండ్ కూడా నువ్వే మేనేజ్ చేస్తావు. సో ఏ కంపెనీకి అయినా కూడా ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఉన్నాడు అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఆ ఇద్దరు డెవలపర్స్ బదులు ఒక్క డెవలపర్ సరిపోతాడు. అందుకనే కంపెనీస్ యూజువల్ గా ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కి వచ్చేసరికి మాత్రం మార్కెట్ కొంచెం కాంపిటేటివ్ ఉంటుంది. బట్ దీంట్లో మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి, యూనిక్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి, దాంతో పాటు మంచి స్ట్రాంగ్ ఏఐ స్కిల్ సెట్ ఉంది అంటే దెర్ ఇస్ డెఫినెట్లీ గుడ్ ఛాన్స్ దట్ యుల్ బి ఏబుల్ టు క్రాక్ ఎ జాబ్ హియర్. ఇక్కడ దాకా వినిన తర్వాత నీకు అనిపిస్తుండొచ్చు, వంశీ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ స్కిల్ తర్వాత దాంట్లో ఏఐ కూడా యాడ్ చేసుకోండి అని చెప్పావు, ఇవన్నీ పక్కన పడేసి ఏఐ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది కదా అని. ఆనెస్ట్ గా మాట్లాడాలి అంటే ఇప్పుడు ఏ జాబ్ అయినా గానీ, ఏ స్కిల్ సెట్ అయినా గానీ ఏఐ నీ వర్క్ ని ఫాస్ట్ చేస్తుంది తప్ప నిన్ను రిప్లేస్ చేయదు. ఒకప్పుడు ఇంటర్వ్యూ రౌండ్స్ లో, టెక్నికల్ రౌండ్స్ లో ఎక్కడైనా చూసి కాపీ కొడితే దాన్ని పెద్ద క్రైమ్ లా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏఐ తోటి నువ్వు చూసి రాయడం కాదు కదా, కంప్లీట్ గా కోడే జనరేట్ చేసి పెడుతున్నావు అక్కడ. బట్ ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే కంపెనీస్ కి ఇలా కోడ్ జనరేట్ చేసే వాళ్ళు మాత్రమే కాదు కావాల్సింది, ఆ జనరేట్ చేసిన కోడ్ ని అర్థం చేసుకుని దాన్ని డీబగ్ చేసి దాని లోపల చేంజెస్ చేసే వాళ్ళు కావాలి. అదొక రెగ్యులర్ ఐటీ సర్వీస్ కంపెనీ అయినా గానీ, జీసీసీ అయినా గానీ, ఆర్ పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా గానీ, ఏ కంపెనీకి అయినా గానీ ఒక ఫండమెంటల్ స్కిల్, దాంతో పాటు ఏఐ ఎక్స్పర్టీస్, ఇలాంటి క్యాండిడేట్స్ కోసం చూస్తున్నాం. దీన్ని ఎలా ఆలోచించచ్చు అంటే ఏఐ ఇస్ అ మల్టీప్లేయర్. నీకు ఒక స్కిల్ ఉందనుకో, ఏఐ ఆ స్కిల్ ని మల్టిప్లై చేస్తుంది. అంటే నీ అవుట్పుట్ ఇంకా ఫాస్టర్ గా, బెటర్ గా తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. బట్ నీకు స్కిల్సే లేవనుకో, ఇఫ్ యువర్ స్కిల్స్ ఆర్ జీరో, దాంతో ఎంత మల్టిప్లై చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ జీరోనే ఉంటుంది. సో ఈ 5 స్కిల్స్ లోపల ఏది తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ ఉంది అంటే సింపుల్ గా క్లియర్ చేయడానికి, నీకు టైం తక్కువ ఉంది బట్ ప్రోగ్రామింగ్ నేర్చుకోగలుగుతావు అనే కాన్ఫిడెన్స్ ఉంది అంటే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ తీసుకో. అది పైథాన్ తో గానీ, జావా స్క్రిప్ట్ తో గానీ, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కంప్లీట్లీ ఫైన్. బయట మార్కెట్ లో ఓపెనింగ్స్ బాగున్నాయి, ఎట్ ద సేమ్ టైం నేర్చుకోవడం కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇంకొంచెం టైం ఉంది అంటే గో ఫర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటే నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ రోల్స్ కి అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ రోల్స్ కి రెండింటికి అప్లై చేయగలుగుతావు. నాకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద, వెబ్ డెవలప్మెంట్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు కొంచెం ఫ్యూచర్ రెడీ రోల్ ఉండాలి, కొంచెం ఎక్సైటింగ్ ఉండాలి అనుకుంటే పైథాన్ ఇంకా జెనరేటివ్ ఏఐ తీసుకో. ఇందాక మనం మాట్లాడినట్టు ఈ స్పెసిఫిక్ కాంబినేషన్ మీద థౌసండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్ లో. అండ్ ప్రోగ్రామింగ్ కొంచెం తక్కువ ఉంటే బాగుండు, కోడింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు నాకు అనుకుంటే పైథాన్, సీక్వెల్ ఇంకా డేటా అనలిటిక్స్, పవర్ బిఐ ఇది నేర్చుకున్నావు అంటే డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ రోల్స్ కి ట్రై చేయొచ్చు. దీంట్లో ప్రోగ్రామింగ్ తక్కువ ఉంటుంది బట్ కమ్యూనికేషన్, ఎస్క్యూఎల్, పైథాన్ వీటి మీద కొంచెం గ్రిప్ ఉంటే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది నీకు. అండ్ ఇప్పటికి కూడా పైథాన్ నేర్చుకుంటే బెటరా, ఫుల్ స్టాక్ నేర్చుకుంటే బెటరా, దానికి ఇన్ డెప్త్ బ్రేక్ డౌన్ ఉంటే బాగుండు అనుకుంటే కింద కామెంట్స్ లో పైథాన్ వర్సెస్ ఫుల్ స్టాక్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ టాపిక్ మీద వీడియో చేద్దాం. పైథాన్ నేర్చుకుంటే ఇంకా ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అని క్యూరియాసిటీ ఉంది అంటే మన ఛానల్ లోపల పైథాన్ మీద ఇంకా వేరే వీడియోస్ చేసాము, డూ చెక్ దట్ అవుట్. దాంట్లో ప్రతి ఒక్క జాబ్ రోల్ ని బ్రేక్ డౌన్ చేసి ఆ జాబ్ రోల్ లో వర్క్ ఎలా ఉంటుంది, సాలరీస్ ఎలా ఉంటాయి, ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి, ఇవన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫుల్ స్టాక్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో పనిచేస్తున్నారో తన జర్నీ ఏంటి, తన ఏం నేర్చుకున్నాడు, ఎలా స్టార్ట్ చేశాడని చెప్పేసి కంప్లీట్ ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ ఉంటుంది, డూ చెక్ దట్ అవుట్ యాజ్ వెల్. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, CynoHub జెనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్డ్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జెనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ ఏఐ ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. అండ్ వీడియో ఎండింగ్ దాకా చూసావు అంటే వీడియో ఎండింగ్ దాకా చూసాను అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. ఐ రీడ్ దట్ కామెంట్, ఇట్ మేక్స్ మీ జెన్యూన్లీ హ్యాపీ. వీడియోని సపోర్ట్ చేయడానికి, ఛానల్ సపోర్ట్ చేయడానికి కింద హైప్ ఆప్షన్ ఉంటుంది, ఆ హైప్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎవ్రీ సింగిల్ టైమ్ యూ క్లిక్ దట్ హైప్ ఆప్షన్ ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది, ఛానల్ కి, ఈ వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, నువ్వు నీ కెరీర్ గురించి సీరియస్ ఉన్నావు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఎవ్రీ సింగిల్ వీడియో నీకు హెల్ప్ అయ్యేలానే డిజైన్ చేస్తున్నాము. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.